శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు నంద్యాల డివిజన్ పరిధిలో ఉన్న లాడ్జిల యాజమాన్యాలు పోలీస్ అధికారులకు సహకరించాలని నంద్యాల డీఎస్పీ శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు లాడ్జిల యాజమాన్యంతో సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు, ఆదేశాలను పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నంద్యాల పట్టణంలోని అన్ని లాడ్జిలకు చెందిన యజమానులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. లాడ్జిలకు వచ్చే వారి వివరాలను పూర్తిగా పరిశీలించి రికార్డులలో నమోదు చేయాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లాడ్జిలలో లిక్కర్, వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరిపైన ఎటువంటి అనుమానాలు ఉన్నట్లయితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐలు పాల్గొన్నారు. ఇప్పుడు మన నంద్యాలకు సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్ గా 2022లో నుంచి మనము జిల్లా హెడ్ క్వార్టర్ గా ప్రకటించుకోవడం జరిగింది. దాంతో పాటు ఫెసిలిటీస్ పెరిగినాయి, పబ్లిక్ ఫ్లోటింగ్ పెరిగింది. దాంతో పాటు ఈ లాడ్జెస్, బోటింగ్ అండ్ లాడ్జింగ్ కూడా మనకు కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది. దాదాపు ఒక 22-23 లాడ్జీలు మన నంద్యాల పట్టణంలో ఉన్నాయి. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మనకు తెలుసు ఈ క్రైమ్ ప్రివెన్షన్ లో భాగంగా ఈ లాడ్జెస్ మీద కొంచెం నిఘా ఉంచడాలని మేము ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ వాళ్ళతో లాడ్జీ ఓనర్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ముఖ్యంగా లాడ్జీలో వీళ్ళు సీసీ కెమెరాలు మస్ట్ అండ్ షుడ్గా ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే మన 2 టౌన్ సిఐ గారు చెప్పినారు, ఎలక్షన్ తర్వాత ఒక గ్యాంగ్ వచ్చి సూరజ్ గ్రాండ్లో ఉండి 1 మంత్ పర్సన్స్ వచ్చి ఆడ స్టే చేసి చిన్న మైనర్ బాలతో కొన్ని అఫెన్సులు, దాదాపు 6-7 హౌస్ బ్రేకింగ్స్ నేరాలు జరిగినాయి, ప్రాపర్టీ అఫెన్సెస్. 1 మంత్ ఉన్నప్పుడు ఆ లాడ్జీ ఓనర్స్ కానీ వీళ్ళు ఎందుకున్నారు, ఎక్కడ ఏం పని మీద వచ్చినారు, ఎందుకు వచ్చినారు అని కొంచెం మినిమం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. అట్లేదో అనుమానం వస్తే ఆ తెలియపరిచిన బాధ్యత కూడా లాడ్జీ ఓనర్స్ మీద ఉంటుంది. సార్ వీళ్ళు చాలా రోజు స్టే ఉంటున్నారు, పర్పస్ ఏం చెప్పడం లేదు, ఎందుకు వచ్చినారో తెలియడం లేదు అనే అట్లా కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నది. కాబట్టి వీళ్ళంతా ఒక సమావేశం ఏర్పరిచి పోలీస్కి, లాడ్జీస్కి మధ్యలో ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసుకుంటున్నాం మేము. వాళ్ళ కర్టలుగా మస్ట్ అండ్ షుడ్గా మేము చెప్పేది ఏమంటే, సీసీ కెమెరాలు మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలా. ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు కానీ, రోడ్ వ్యూ పాయింట్లో కానీ, రోడ్ ఆపోజిట్ డైరెక్షన్లో కానీ, లాడ్జ్ ఇన్నర్లో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమని మేము ఇనిషియేట్ చేస్తున్నాము. అది ఏం సెక్షన్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ మేరకు అది ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవాలా. అలాగే వచ్చిన వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఆధార్ ఐడెంటిటీ తీసుకోవాలి. ఆధార్ ఐడెంటిటీ, ఫోన్ నెంబరు, ఎక్కడి నుంచి వచ్చినాడు, ఏ పర్పస్ మీద వచ్చినాడు, ఏ ఊరు నుంచి వచ్చినాడు, అతని ఊరి పేరు, ఆధార్ కార్డు ఇచ్చినా కూడా దాన్ని కూడా క్రాస్ చెక్. ఆధార్ ఫోటోలు ఎట్లెట్లో ఉంటాయి, ఆ ఫోటోలు ఉండే వ్యక్తి అవుతానే చెక్ చేసుకోవాలా. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ ఏదో రాసుకుంటారు, దాన్ని ఒకసారి రింగ్ చేసి చూడాలా, వాడు చెప్పిన ఫోన్ నెంబర్ అదే కాదా, వేరే నెంబర్ కొట్టేసి మామూలుగా లాడ్జీలో అంత రాసుకుని వాడు చెప్పిన నెంబర్ రాసుకునేస్తారు. అయితే మనం ఎంట్రీ పెడతాం, లాడ్జీ పోయినప్పుడు ఫోన్స్ నెంబర్ 10 డిజిట్ నెంబర్ రాస్తాము, సంతకం పెట్టేస్తాం. ఆ సంతకం నెంబర్ లేదా రూమ్ పోయినాకైనా ఆ రూమ్లో ఆ నెంబర్ రింగ్ అవుతుందా లేదా, లేదా అక్కడే మన లోకల్ అయితే పర్లేదు, ఏమన్నా హిందీ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మనకు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎక్కువైన తర్వాత మనకు బీహారు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఇటు నుంచి లేబర్ వాళ్ళు వచ్చే చాలా ఎక్కువైనారు. కన్సర్న్ వాళ్ళు మానిటరింగ్ చేసే వీళ్ళు వస్తున్న వాళ్ళ పేరు మీద ఏమన్నా ముఠాలు కూడా వచ్చి మనం ఏదైనా నంద్యాల పట్టణంలో కానీ పెద్ద టౌన్ అయింది కాబట్టి అఫెన్సెస్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే మైనర్ని కూడా ఒకే పిల్లలు వచ్చినా కానీ అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళు ఏదన్నా వచ్చి అసాంఘ కార్యక్రమాలు చేసే మనకి బ్యాంక్ కోచింగ్ సెంటర్లు, స్టడీ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో జరిగినాయి. కాబట్టి అవన్నీ కట్టెలు చేయడానికి భాగంగా నంద్యాలలో పట్టణంలో శాంతి భద్రతలను సమర్థవంతంగా పర్యవేక్షించడంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అందరూ మన లాడ్జీ ఓనర్స్ కూడా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము. ఇంకా కొన్ని మీ మీడియా తరఫున ఏమైనా సూచన సలహాలు కూడా పాటిస్తాము. ఖచ్చితంగా వాళ్ళైతే డైలీ మార్నింగ్ 7 లోపల ఆ రోజు ఎంతమంది వచ్చినారు, ఆ డేలో ఈరోజు మార్నింగ్ 7 నుంచి మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ 24 అవర్స్లో ఆ లాడ్జీలో ఎంతమంది రూమ్ తీసుకున్నారు అని వాళ్ళ డీటెయిల్స్ మాకు ఎర్లీ మార్నింగ్, మరుసటి రోజు మార్నింగ్ మాకు లిస్ట్ అవుట్ చేయాలి. ఏదైనా అనుమాన క్యారెక్టర్లు ఏమన్నా ఉంటే ఇమీడియట్గా ఫోన్ చేసి చెప్తే కనుక మేము అటెండ్ అయ్యి వాళ్ళని ఇచ్చేస్తాము. అలాగే లాడ్జీలో లిక్కర్ కానీ, బ్రోతలింగ్ ఇట్లాంటివన్నీ నిర్వహించకూడదని అట్లేమైనా చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని వాళ్ళు తెలియపరచారు.